భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం కల్పించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు పలు సదుపాయాలు కల్పిస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా స్థానిక మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్ యూనియన్ నాయకులతో కలిసి శనివారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. యూనియన్ అధ్యక్షులు అన్నం నాగబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కాగిత శ్రీనివాసరావు, నాయకులు శృంగారపాటి శ్రీహరి, చిట్టిబొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి ప్రభాకర్ రావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మంగళగిరి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి 1/3/2026 తర్వాత స్కీమ్స్ అన్నీ పెట్టుకోమని గవర్నమెంట్ వారు ఆదేశించడమైంది. అందువలన మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ 3 మండలాల్లో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికులు దాదాపు 12,936 మంది మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. రిజిస్టర్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని మరి కొత్త స్కీమ్స్కి అంతకుముందు ఆగిపోయినటువంటి స్కీమ్స్ మళ్ళీ పునరుద్ధరణ చేస్తూ నిన్ననే గవర్నమెంట్ జీవో ఇచ్చింది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఈ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా కాన్పుకి 20,000, మ్యారేజ్కి 40,000, డెత్కి 60,000, మట్టి ఖర్చులకి 20,000 పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ వారు 1/3/2026 తర్వాత ఇటువంటి జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ భవన నిర్మాణ కార్మికులు మొత్తం ఆఫీసులో రిజిస్టర్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మన లేబర్ ఆఫీసులో నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళకి అంతకుముందులా కాకుండా 1 మంత్లోనే డబ్బులు రిలీజ్ చేయమని గవర్నమెంట్ వారు ఆదేశించారు. కాబట్టి ముఖ్యంగా ఈ 13,000 మందే కాకుండా ఇంకా దాదాపు 30,000-40,000 మంది ఈ 3 మండలాల్లో రిజిస్టర్ నమోదు కాకుండా ఉన్నారు. కాబట్టి మీరందరూ నేను తెలియజేయనిది ఏమనగా మరి ఈ 3 మండలాల్లో ఉండేటువంటి మేస్త్రుల్లో, పెద్ద మేస్త్రుల్లో వాళ్ళ దగ్గర ఉండే పని వాళ్ళని అంటే టాపీ మేస్త్రులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, భవనంలో చేసే ప్రతి ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికులే. దాదాపు 46 వృత్తుల వారు భవన నిర్మాణ కార్మికులు. వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఆఫీసులో రిజిస్టర్ అయినటువంటి 12,900 మంది చాలామంది రెన్యువల్ చేసుకోలేదు. తప్పనిసరిగా మీరు వచ్చి ఆఫీసులో ఎంత డ్యూ ఉంది, అది సంవత్సరానికి 12 రూపాయలే. కాబట్టి మిగిలిన డ్యూ మొత్తం రెన్యువల్ చేసుకుంటేనే మీకు ఈ స్కీమ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి 3 మండలాల్లో ఉండేటువంటి మేస్త్రులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఉండే పని వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని లేబర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి. 110 రూపాయలు కట్టినట్టయితే వాళ్ళు 5 సంవత్సరాలు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. అంతకుముందంటే చాలా రోజుల నుంచి ఆగిపోయి కార్డులు కూడా కొన్ని చోట్ల ఇళ్లలో కూడా కనపడిన స్థితిలో ఉన్నారు. మీరు కార్డులు మీ దగ్గర లేనట్లయితే ఆఫీస్కి వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి మేము మళ్ళీ కూడా కార్డులు ఇస్తాం. అంతకుముందు మీ దగ్గర కార్డు పోయినట్టు కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఉండయి రెన్యువల్ చేయించుకోండి. ఈ పథకాలన్నిటినీ మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ లేబర్ కార్డులు లేని వాళ్ళు ఈ 3 మండలాల్లో పనిచేసేటువంటి ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మట్టి పనివాళ్ళు, ఎన్ఆర్జిఎస్ వర్కర్సు, టాపీ మేస్త్రులు, స్లాబ్లు వేసేవాళ్ళు, కంకర పనివాళ్ళు, ఈ విధంగా ఇసుక పనివాళ్ళు, మొత్తం మరి ఇటుక బట్టి పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. కాబట్టి ఈ 46 వృత్తుల వారు ఎవరైనా ఈ మరి ఆఫీస్కి వచ్చి అర్జెంటుగా రిలీజ్ చేసుకో అక్కడ నమోదయ్యి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని మరి 3 మండలాల్లో ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. మొన్ననే మరి 10 రోజుల క్రితమే సీఎం గారు చెప్పంగానే మన గవర్నమెంట్, మా కమిషనర్ గారు వెంటనే జీవో నిర్ణయం ఇచ్చేశారు. కాబట్టి 1/1 అంటే రేపు మార్చి 1 నుంచి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి
ఈ పథకాలన్నిటినీ మీరు ఉపయోగించుకొని మీరు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళకి ఇది కాబట్టి వీటన్నిటినీ మరి ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాను. నా పేరు అన్నం నాగేశ్వరరావు నాగబాబు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ప్రైవేటు ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ అసోసియేషను అధ్యక్షుల్ని, అట్లాగే మా యూనియన్ కమిటీ మెంబర్సు వీళ్ళందరూ కూడా. ముఖ్యంగా కార్మికులకి తెలియపరచినది ఏమనగా, గత వారం రోజుల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కార్మికుల యొక్క స్థితిగతులను వివరిస్తూ మన కార్మిక నాయకులతోటి, అట్లాగే మన కార్మిక మినిస్టరు, అట్లాగే మన ఐఏఎస్ ఆఫీసరు గంధం శ్రీనివాసులు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో నిన్న కార్మికులకి కావలసినటువంటి సదుపాయాలని సమకూర్చుటకు నిన్న ఒక జీవో విడుదల చేసి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఏదైతే గత 2014 సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కార్మికులందరికి కూడా మరి ఆ రోజు టూల్ కిట్స్ ఇవ్వటం, కార్మికులకి ఉపయోగపడినటువంటి టూల్ కిట్స్ ఇవ్వటం, మరి ఆ రకంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తోడ్పాటు అందించడం జరిగింది. మరలా కొంత గ్యాప్ రావటం, మరి కార్మికులందరూ కూడా ఆ రోజు ఇచ్చినటువంటి కిట్స్ మరి ఎక్కువ కాలం పనిచేయడం వల్ల తర్వాత మరి కొన్ని ఇబ్బందులు రావడం వలన మరి మళ్ళీ ఎన్డీఏ కూటమి రావటం, మరి కార్మికుల యొక్క మరి ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా మరి అవన్నీ సమీక్షించి తీర్చడానికి ముందుకు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ కూటమికి ముందు మా వర్కర్స్ యూనియన్ తరపున, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముందు కూడా, ఎందుకంటే గతంలో కొన్ని ఇబ్బందులు ఉండటం మాట వాస్తవం, ఆ ఇబ్బందులను అధిగమించి మరి వారందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వంలో మొదలు పెట్టడం జరిగింది. కార్మికులందరూ కూడా సద్వినియోగం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఇందాక మన ఆఫీసర్ ప్రభాకర్ రావు గారు మాట్లాడడం జరిగింది. మరి మంగళగిరి 3 మండలాలకు సంబంధించి కార్మికులు 12,000 పైచీలకు మంది ఉన్నారు. కొంతమంది రెన్యువల్ చేయించుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీరు ప్రభుత్వ పథకాలు వాటిని అర్హులుగా వినియోగించుకోవాలంటే ఆ కార్డుల్ని రెన్యువల్ చేయించుకోవడం చాలా ముఖ్య ఉద్దేశం. అలాగే ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల్లో భాగమైనటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి బీఓసి, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంటు. మన భాషలో అది లేబర్ కార్డు అంటాము. ప్రతి ఒక్క వర్కర్ కూడా మరి లేబర్ ఆఫీస్లో అప్లికేషన్స్ పెట్టి న్యూ బీఓసి కార్డుకి అప్లై చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మనం మరి అర్హులు అవ్వాలని చెప్పి, నూతన కార్డులు కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల తరపు నుంచి మరి యూనియన్ తరపు నుంచి కూడా మీ అందరినీ కోరడం జరిగింది.